ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా. రాజులు మొదటి గ్రంథం 17:21. దేవుడు ఏలియా ద్వారా ఆ విధవరాలి విశ్వాసాన్ని పరీక్షించాడు. తనకు మిగిలిన ఆఖరి పిండి ముద్దను ఆ దైవజనుడికి ఇచ్చివేసి ఆ పైన జరిగే అద్భుతాన్ని ఆమె చూడవలసి ఉంది. రాజులు మొదటి గ్రంథం 17:13లో మొదట అనే మాట కీలకమైనది. మొదటి స్థానం నాకియ్యి, మొదట నా పనులు చేయి అంటున్నాడు దేవుడు. మొదటగా దేవునికి ఒక చిన్న అప్పం చేసి ఇస్తే చాలా నెలల పాటు తరగని పిండి, నూనె దేవుడు నీకు ఇస్తాడు అనే పాఠాన్ని దేవుడిక్కడ ఏలియా ద్వారా ఆ విధవరాలికి నేర్పిస్తున్నాడు. ఈ పేద విధవరాలు కరువు కాలంలో దేవుని నుండి తరగని ఆహార పోషణ పొందింది. కానీ అంతకన్నా ఎన్నో రెట్లు అధికమైన అద్భుత ఆశీర్వాదం ఆమెకు త్వరలోనే అవసరమైంది. ఉన్నట్టుండి ఆమె ఏకైక కుమారుడు మరణించాడు. ఇది ఆమె విశ్వాసానికి గొడ్డలి పెట్టు, ఏలియా విశ్వాసానికి అగ్ని పరీక్ష. పాపానికి మరణానికి ఉన్న సంబంధాన్ని ఆమె సరిగా అర్థం చేసుకుంది. దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? రాజులు మొదటి గ్రంథం 17:18. పాపం వలన వచ్చే జీతము మరణం అని ఆమెకు తెలుసు. అయితే దేవుని కృప విస్తీర్ణం, పరిధి మరింతగా ఆమెకు అర్థం కావాల్సి ఉంది. పాపం దాని ఫలితాలే ఆమెకు తెలుసు. ఆ పాపాన్ని పరిహరించి జీవామృతాన్ని పంచే దేవుని కృప ఆమెకింకా పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఆమెకు దేవుని నుండి ఇహ సంబంధమైన పోషణ అందింది. ఆమెను మరింత లోతుకు నడిపించవలసిన సమయం వచ్చింది. జీవానికి యెహోవాయే అధిపతి అనే పరసంబంధమైన సత్యం ఆమెకు తెలియాలి. మనం ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి అడగడం కొంత తగ్గించి నిత్య జీవానికై అనగా ఆత్మ సంబంధమైన దీవెనలను కోరడం ఎక్కువ చేయాలి. తన ఇంట్లో దైవజనుని నివాసం ఆమెలో పాపభీతిని కలిగించి ఉండవచ్చు. పిల్లవాడు చనిపోయేసరికి ఏలియా తన ఇంట ఉండడం తన పాలిట దీవెన లేక శాపమా అనే సందేహం వచ్చేసింది. తరగని పిండి, నూనె ఆ విధవరాలికి గొప్ప వరం. అయితే ఆమె దేవుని పునరుత్థాన శక్తిని కూడా రుచి చూడవలసిన సమయం వచ్చింది. ఆమె తన కడుపు కోతలో తన బిడ్డ మృతదేహాన్ని ఎత్తుకొని ఏలియా వద్దకు వచ్చి ఆవేదనగా, నిష్ఠూరంగా ఆ ప్రశ్న అడిగిన సన్నివేశంలో ఏలియా భావాలు ఎలా ఉన్నాయి? అతడేమి చెల్లించలేదు. చనిపోయినవాడు బ్రతకడం అసాధ్యమని తెలిసి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. మెట్ట వేదాంతం చెప్పి ఊరడించడానికి ప్రయత్నించలేదు. మానవ మాతృలకు అలవి కాని ధైర్య విశ్వాసాలతో ఆమె చేతిలో నుండి ఆ భారమంతటిని ప్రార్థన ద్వారా దేవునిపై వేశాడు. ఏలియా చేసిన పని యేసు ప్రభు పునరుత్థానాన్ని గుర్తుకు తెస్తున్నది. ఏలియా 3 సార్లు ఆ బాలుని మృతదేహంపై బారుగా పడుకున్నాడు. ఇది ప్రభు 3 దినాలు సమాధిలో ఉన్న విషయం గుర్తు చేస్తున్నది. మృత్యువుతో తనను సమానంగా చేయడానికి గుర్తుగా ఏలియా ఆ బిడ్డపై పడుకున్నాడు. యేసు ప్రభు అయితే లోక పాపాలన్నిటికీ శిక్షగా వచ్చే మృత్యువుతో 3 దినాలు ఉన్నాడు. మరణించిన వాడిని తిరిగి లేపే బాధ్యత ఏలియా తనపై వేసుకోలేదు. దేవుణ్ణి అడిగాడు. మానవ అవతారి అయిన ప్రభువు లాజర్ను బ్రతికించే సమయంలోనూ, తన మృత్యువు ఆసన్నమైన సమయంలోనూ యోహాను 11:42, హెబ్రీ 5:7 దేవుణ్ణి ప్రార్థించి పునరుత్థాన శక్తిని ఆయన నుండి పొందాడు. బైబిల్ చరిత్రలో మొదటిసారిగా మరణించిన వ్యక్తి జీవితుడు కావడం అనే గొప్ప అద్భుతం ఏలియా ద్వారా దేవుడు అక్కడ జరిగించాడు. ఇది పాపి నిత్య జీవం పొందడానికి గుర్తుగా ఉంది.